కేటీఆర్ గల్లీలకు వచ్చి ఇక్కడ చెత్త ఏంది మట్టి ఏంది అంటున్నారని ఆ చెత్త నా కొడుకే 10 ఏళ్ల మున్సిపల్ మంత్రిగా ఉన్నారని ముఖ్యమంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు వాడే కారణం కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ ను మున్సిపల్ చెత్త కుండీ దగ్గర ఒక రోజంతా కట్టేస్తే తెలుస్తుందని అన్నారు. బలిసి బెంచ్ కార్లలో తిరుగుండు కారు షెడ్డుకు పోగానే బిల్లా రంగాలు ఆటోలో గల్లీలు తిరిగి ఏ ఇల్లు కొల్లగొడదామా అని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్ కు ఏం తెచ్చారో చెప్పాలని అడిగారు. ఇవాళ కేటీఆర్ గల్లీలకు వచ్చి అయ్యో పాడి ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్త కొని కాడ కట్టేయండి ఒక రోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకు ఇవ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్ హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఇదే కాదు, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసిండు. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ని అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డిని, కేంద్ర మంత్రి మీరు ఎందుకు కేసీఆర్ హరీష్ ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు? మీ చీకటి ఒప్పందం ఏంది? మీ గూడు పుటానేంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా? ఎందుకంటే రేపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది. ఇది నేను చెప్పలే, కేటీఆర్ సొంత చెల్లెలు చెప్పింది. నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటే నేను ఒప్పుకోలేదు, అందుకే నన్ను పార్టీలకు వెళ్ళి ఎలగొట్టిర్రని.